మన తెలుగులో ఒక సామెత ఉంది, మంచికి ఎదురెళ్తే చెడు ఎదురొస్తుందంట. కొన్నిసార్లు మనం మంచి అనుకున్నది చిన్న పొరపాటు వల్ల చెడు జరుగుతుంది. అదే బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడ్ విషయంలో జరిగింది. ఆమె చేసిన మంచి పనేంటి, అది కాస్త చట్టవిరుద్ధం ఎందుకైంది, అరెస్టు చేసి జైలుకు తరలించినంత తప్పేముంది అనే విషయాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో కన్నడ నటి బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. దీంతో నటిని బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోను నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఆమెను మార్చి 22న పోలీసులు అరెస్ట్ చేసి 4 రోజులు పోలీస్ కస్టడీ తీసుకున్నారు. తాజాగా ఆమె కేసును విచారించిన కోర్టు సోను గౌడ్ ఏప్రిల్ 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. గత మార్చి 2న సోను గౌడ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. రాయచూర్కు చెందిన బాలిక తల్లిదండ్రుల సమక్షంలోనే దత్తత తీసుకున్నట్లు వీడియోలో సోను పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం ఒక బిడ్డను దత్తత తీసుకునే వ్యక్తికి బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్లు గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న విషయాన్ని కేంద్ర రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తత తీసుకోవాలి. ఇవేమీ చేయకుండా బాలికను అక్రమంగా అప్పగించడంతో వివాదం చెలరేగింది. ఇందులో బాలిక తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. అంతేకాకుండా సోను 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న విషయాన్ని వెల్లడిస్తూ విధి విధానాలను విస్మరించడం, ప్రచారం కోసం బాలికను ఉపయోగించుకోవడం వంటి ఆరోపణలపై సోను శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. దత్తత తీసుకున్న బాలిక ఫోటోను సోషల్ మీడియాలో రివీల్ చేయడం 1974 బాల్య న్యాయ చట్టం ప్రకారం విరుద్ధం. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆధారంగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోను సెలబ్రిటీ హోదా కోసం బాలికను దత్తత తీసుకుందనే ఆరోపణలు వివాదానికి దారితీసింది. మరి ఇది స్టోరీ. ఇలాంటివి సహజంగా సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. ఈమె ఒక సెలబ్రిటీ కావడంతో అవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది. ఇది ఇకపై పిల్లలను దత్తత తీసుకునే వారికి ఒక వార్నింగ్ లాంటిది. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయడం వల్ల ఇంకెవరు ఇలాంటి తప్పు చేయకుండా వారికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.